గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మన కాంబినేషన్ లో వచ్చే రాశి ఫలాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు. ఇక పోయిన సంవత్సరం ఉగాది ఇంకా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పోయిన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఒక సంక్లుప్తంగా తెలియజేద్దాం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది రాశుల వారిగా తెలుసుకుందామండి. సో క్లుప్తంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం, యూనివర్సల్ పీస్ అంతా ఒక బాధలు వాటిలోంచి కయోటిక్ పరిస్థితి నుంచి ఒక స్మూత్ ల్యాండింగ్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో 3 రకాలు జరుగుతూ ఉంటాయంట. పరాభావనామ సంవత్సరే కాలస్వరూపం అంటారు. అంటే మనకున్న టైం, డే టైమా, నైట్ టైమా, మనకు సీజనల్స్, ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. అంటే ఆ కాలం యొక్క స్వరూపాన్ని బట్టి మనం నడవక మనల్ని మార్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు చలికాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉండలేం కదండి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ యొక్క కాల స్వరూపం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. టోటల్ ఇయర్కి ఇది మనకు ఒక థీమ్ని సెట్ చేస్తుంది అనమాట. ఆ జీన్స్ అంటారు చూసారా, ఆ సీడ్ మనకు తెలుస్తుంది అనమాట. ఏ చెట్టు, మామిడి చెట్టు లేకుంటే దానిమ్మ చెట్టు ఎలా తెలుస్తుందో ఆ ఫ్లేవర్ మనకు ముందుగానే ఈ యొక్క టైటిల్లోనే తెలిసిపోతుంది. శ్రీ పరాభావనం సంవత్సర. 3 రకాల అర్థం ఏంటో. పరాభవం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అవే ఫ్రమ్ ది ఫియర్, అవే ఫ్రమ్ ది అవమానం, అంటే అవమానానికి, అపజయానికి దూరంగా ఉండాలి దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే 3 రకాల లక్షణాలు ఈ యొక్క సంవత్సరంలో మనకి నారద మహర్షి నారద సంహిత అనే గ్రంథంలో వివరించారు. నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఆయన యొక్క సంతానం 60 మంది యుద్ధంలో చనిపోవటంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళు ఈ కాలగమనంలో ఉండి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళ యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక వరం ఇస్తారు. అందుకని నారద మహర్షి అందులో నారద సంహిత అనే బుక్ లో రాస్తూ ఉంటారనమాట. ఇందులో శ్రీ పరాభావనామ అనే ఒక కుమారుడి యొక్క అధ్యక్షుడైన ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ సంవత్సరం అంతా 3 పనులు చేస్తుంటాడు. నృపాణం మానభంగ కృత్, అంటే రాజులకు అవమానాన్ని తీసుకొస్తాడంట. రెండోది దండనీతి వివృద్ధి, అంటే పనిష్మెంట్స్, తీవ్రంగా సీరియస్ గా పనిష్మెంట్స్ ఉంటాయంట. మూడోది జనక్షోభ అని చెప్తాడు. అయితే ఒక యాస్ట్రిక్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమీ కాదు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి మన టైం సెన్స్ ఇస్తుంది, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, కాలం పరీక్షిస్తుంది, దానికి అనుగుణంగా పనిష్మెంట్లు కూడా మనం రెడీగా ఉండాలి. కరెక్ట్. అంటే మనం ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో ఉన్నామో రిజల్ట్ కూడా రాంగే వస్తుంది. అందుకని దేవతలు మనం ఎప్పుడు సన్మార్గంలో ఉండి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. మనం ఒకసారి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతే మరి ఎవరు సరి చేస్తారు? ఎవరో ఒకళ్ళు సరి చేయాలి కదా. ఆ సరి చేస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం. నాన్న నీకున్న ఈ భ్రమలన్నీ తొలగించేసి నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నావు, దానికి కావాల్సిన మొత్తం అంతా డీలేయర్ చేసేసి చక్కగా మళ్ళీ సన్మార్గంలో పెడతారు. ఎప్పుడైతే మనకి సరైన నాలెడ్జ్ ఉంటుందో, సరైన డెసిషన్ తీసుకుంటామో సరైన రిజల్ట్ వస్తుంది. సరైన జ్ఞానం మనకు లేకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి అధర్మబద్ధంగా చేస్తే అగైన్ పనిష్మెంట్ వస్తుంది. అందుకని సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా ఈ కాలపురుషుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే హంగు, ఆర్భాటం, డాంబికం, పైకి ఒకటి ఉండేసి లోన్ ఇంకొక విధంగా ఉంటారో వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయేసి అవమానాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సో సంక్లుప్తంగా పరాభావనామ సంవత్సరం మనకి ఇవ్వబోతుంది ఈ 3 రకాల రిజల్ట్. అయితే మనం రాశుల వారిగా, నక్షత్రాల వారిగా చూసుకుంటాం కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి అండ్ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది, ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు
శ్రీ పరాభావ నామ సంవత్సరంలో మేషరాశి వారికి, మీకు, మాకు, మనందరికీ ఫస్ట్ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు ఉంటుందో కొన్నిసార్లు మనకు నచ్చిన దగ్గరగా ఉంటుంది, దూరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం అనుకున్న వెంటనే పనులు అవుతాయి, కొన్నిసార్లు లేట్గా అవ్వచ్చు. బట్ ప్రతి సందర్భంలో కూడాను మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి, ఆనందం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ఈ యొక్క మైండ్ సెట్నే బ్రహ్మ జ్ఞానం అంటారు, వేరే ఇంకేం లేదు. బ్రహ్మతత్వం అంటే దాని మీనింగ్ అదే అనమాట. అక్కడ నుంచి రాజ్యం దేహి, పర్టికులర్గా నన్ను ఎవరైతే ఫాలో అవుతుంటారో రెగ్యులర్గా వాళ్ళంతా సీ లెవెల్ పొజిషన్లు, నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు, ఒక సమాజంలో ఉన్నతంగా ఉండి ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు ఎక్కువ నాకు చేస్తూ ఉంటారు. నాకు దగ్గరకు వచ్చేవాళ్ళే రాజయోగం ఉంటేనే వస్తుంటారు. అది నా అదృష్టం ఏమో తర్వాత కానివ్వండి. వాళ్ళందరికీ కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి, వాళ్ళ మాటకి విలువ ఉండాలి, వాళ్ళకు పవర్, స్టేటస్, అధికారం ఉండాలని కోరుకుందాం. అంతేకాకుండా ధనం దేహి, వాళ్ళకి విపరీతమైన ధనం ఉండాలి. ఇంటి నిండా, ఆఫీసుల నిండా, షాపింగ్లకు పోయినా కానీ ధనం ఉండాలి. ఇన్ కేసు ఇల్లు శత్రువు ఇంటికి వెళ్ళినా కానీ ఆ శత్రువు ఇల్లు కూడా ధనమయం ఉండాలి, వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంత పవర్ వీళ్ళకి అందరికి ఉండాలని లాస్ట్లో సర్వకామాంచ సిద్ధి, వీళ్ళకి ఏదైనా కోరిక అనుకుంటే ఖచ్చితంగా న్యాయబద్ధమైన కోరిక ఇమ్మీడియట్గా ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి అమ్మవారు మనం అందరం చక్కగా ఉండాలని చెప్పేసి, అలాంటి కృపాకరుణ అందరి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. పర్టికులర్గా మేషరాశి వారికి మీరు చెప్పిన విధంగా ఇందులో అశ్విని, భరణి, కృతిక ఫస్ట్ పాదం, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలం అంటే చూ, చే, చో, లాలి, లో, ఆ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనం బాగా అందరూ వెయిట్ చేసేది ఆదాయం అంతా, వ్యయం అంతా, రాజ్యపూజ్యం, అవమానం గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఉగాదికి సంబంధించి ఇలా న్యూమరిక్ లో డిఫైన్ చేసే ఒక సిస్టమ్ ఒక తెలుగు ఉగాది రాశిలోనే ఉందండి, ఇంకెక్కడా లేదండి. రాశి ఫలాల్లోనే ఉంది. అంటే న్యూమరిక్ లో మనకి నెంబర్ చేస్తే బాగా అర్థమవుతుంది. దాంట్లో చాలా మీనింగ్స్ కూడా డెప్త్ గా ఉంటాయండి. ఇందులో ఇలా చూడండి, ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. సో ఏమనిపిస్తుంది, వ్యయం చాలా ఎక్కువ, సారీ ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, డబల్ ఉందని చెప్పుకోవాలి. తర్వాత రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. సో ఇక్కడ అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అని మనం గమనించుకోవచ్చు. అంటే ధనం ఉంటే ఎట్లాగో కొంతమంది దృష్టిలో ఉంటాం కదా, మేబీ ఆ దృష్టి దోషం అనుకోవచ్చునేమో. అద్భుతంగా చెప్పారు. నేను చెప్దాం అనుకుంటున్నా, మీరు చెప్పేస్తున్నారు. మీ సావాస దోషం కరెక్ట్ అంటే ఎనాలిసిస్ మీరు కూడా ఇది కరెక్ట్ అండి. వీళ్ళకి పక్క నుండి కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు పాపం. ఈ హోల్ ఇయర్ కనుక చూసుకుంటే మనకి గ్రహస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ 12వ ఇంట్లో శని ఉన్నారండి. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గురువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు కానీ పెద్ద ఇబ్బంది పెట్టదు గురువు వీళ్ళకి. ఇప్పుడు మనం ఏ ఫలితాలు చెప్పుకోబోతున్నామో అవి చాలా స్వల్పంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. తర్వాత రాహు 11వ ఇంట్లో ఉండి సౌభాగ్యాన్ని ఇస్తూ ఉంటారు, చక్కగా ఉంటుంది. కేతు వచ్చేటప్పటికి 5వ ఇంట్లో ఉండి అనవసరమైన ఏమంటారు వేస్ట్ చేసుకుంటారు, టైం ఎక్కువ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళ సంవాసం వాళ్ళ సంవాసం పెట్టేసి చేయకూడని పనులన్నీ చేసేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి పాజిటివ్గా, చాలా పాజిటివ్గా, అంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో వీళ్ళకి ఉన్నప్పటికి కూడాను బట్ ఆ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడదు. అలానే గురువు వీళ్ళకి 4వ స్థానంలో ఉండి ఇబ్బంది పెట్టాలని, కానీ గురువు మంచి స్థానంలో ఉండటంతో, ఉచ్చ స్థానంలో ఉండటంతో ఆ యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదు. ఎనివే రాహు వీళ్ళు చక్కగా బాగా ఉన్నారు కాబట్టి ఓవరాల్ గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక 70 to 80% చాలా బాగుంది. ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ఒక 20% ఏముంది అని మనం చెప్పుకోవచ్చు. పోయిన సంవత్సరం ఎలా ఉండిందండి వీరికి? పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరము ఒక తటస్థంగా ఉంది. ఒక లెవెల్ కంపారిజన్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ అప్పుడే వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఏలినాటి శని కంటిన్యూ అవుతున్నా కానీ ఇబ్బంది ఎక్కువ పడరు. అలానే గురువు కూడాను లాస్ట్ ఇయర్ వాళ్ళకి 3వ స్థానంలో ఉండి 4వ స్థానంలో రావడం తోటి యాజ్ యూజువల్గా ఉంటుంది. పెద్ద చేంజెస్ అయితే ఏముండదు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అని చెప్పుకోవచ్చు. శ్రీ పరాభావనామ సంవత్సరమే అది గ్రోత్ ఇయర్ కాదండి, ఎవరికైనా సరే తటస్థంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి 12వ స్థానంలో శని ఉండటంతో, బట్ ఇప్పుడు మనం చెప్పుకోయే పరిస్థితులు అందరికి అప్లై అవ్వు, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా అప్లై అవుతాయి. అది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూపించుకోవాలి. ఏం చెప్తారు, వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రారంభ దశలో ఉండటంతో 3 రకాల పనులు జరుగుతుంది. ఫస్ట్ మానహాని. మానహాని అంటే అవమానం. మరి ఇప్పుడే అనుకుని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పేసి ఈ శని యొక్క ప్రభావంతో అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత నిత్య సంవాదం, దారిద్ర్యం. తర్వాత ద్వాదశి స్థానకే శని అని చెప్తుంటారు. శని కనుక 12వ స్థానంలో ఉంటే 3 రకాల పనులు జరుగుతాయి. ఒకటి అవమానాలు జరుగుతూ ఉంటుంది, మూడోది ఫైనాన్షియల్ గా టర్న్ ఓవర్ ఎక్కువ ఉండదు, వాళ్ళకి ఆగిపోతుంటే, అంటే స్లోగా వస్తుంది అనమాట. ఒక చిన్న లాజిక్ చెప్పాలంటే
అంతకుముందు 10 అవర్స్ కష్టపడితే ఒక 100 రూపీస్ వచ్చేదైతే ఇప్పుడు 10 అవర్స్కి 12 అవర్స్ ఎక్కువ కష్టపడాలి, వచ్చేది 80 రూపీసే. దీంతో వీళ్ళు బాగా స్ట్రైన్ అయిపోతూ ఉంటారు. మరి అందుకని దీన్ని ఏమంటారు, దారిద్ర్యం. దీంతో వీళ్ళు నిత్య సంవాదం, ఏదో ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉంటాడు. అదేంటి నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను, ఎక్కువ రావాల్సిన పోయి తక్కువ వస్తుంది, అంతే Out కదండి. of మనకు frustration. రావాల్సిన రిజల్ట్ రాకపోతే ప్రాబ్లం Frustrate వచ్చేస్తుంది, అయిపోతూ ఫ్రస్ట్రేట్ ఉంటారు. అయిపోతుంది. దాంతో వీళ్ళు నిత్య సంవాదం, ఎప్పుడు ఎవరితో ఒకరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఉమ్, తర్వాత ఇంకోటి ఏం చెప్తాను, ఈ టైంలో ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అనుకున్నంత రాదు. ఈ యొక్క ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఫ్యామిలీతో గొడవలు కూడా పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉమ్, అయితే ఈ ప్రభావం వీళ్ళకి చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఉమ్, వీళ్ళకి అదృష్టం ఏమంటే అదే ఈ పరాభావనామ సంవత్సరంలో. ఓకే. అదేంటే మైనస్ మైనస్ ప్లస్ అన్నట్లు వీళ్ళకి ఏళ్ళు నడిచి నడుస్తుంది. పరాభనామ సంవత్సరం కూడాను కొంచెం షేకీగా ఉంటుంది. అది షేకీ, ఇది షేకీ ఉండక వీళ్ళు పాజిటివ్ అయిపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట చూస్తే ఓవరాల్గా. అలానే గురువు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి వీళ్ళకి, ఉమ్, చాలా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఒక పక్షంలో వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం అంతా ఉంటుంది. ఉమ్, ఇదంతా పాజిటివ్ సైడ్లో. బట్ గురువు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతో ఇదంతా మంచిది కాదు. గురువు కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటాడు 3వ స్థానంలో ఉంటే. ఉహు, ఇక్కడ ఏమవుతుందంటే బంధు వైరం, దారిద్ర్య, దేహ పీడనం. ఉమ్, ఓకే, బంధువులతో గొడవలు అవుతూ ఉంటాయి. మనకు ఆల్రెడీ ఫైనాన్షియల్గా వీళ్ళకి కొంచెం క్రైసిస్లో ఉంటారు. ఉద్యోగ భంగం, కలహం. ఉద్యోగంలో మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఫైటింగ్లు అవుతుంటాయి హెచ్ఆర్ తోటి. నాకు హైక్ కావాలి, ఈ హైక్ కావాలి, ఈ ప్రమోషన్ కావాలి, ఆ ప్రమోషన్ కావాలి. చాలా హార్డ్ వర్క్, నిజంగా హార్డ్ వర్క్ చేస్తారు. ఓకే. మనం అంతవరకు 10 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు 12 అవర్స్ వర్క్ చేస్తారు. ఉమ్, ఆ వారం రిజల్ట్ రాకపోతే ఫ్రస్ట్రేషన్ అయిపోతారు. Hmm. ఇది వీళ్ళకి శని యొక్క ప్రభావంతో జరుగుతుంటుంది. అందుకని ఉద్యోగంలో ఏమవుతుంది, కలహం, గొడవలు చేస్తూ ఉంటాయి. ఉమ్, జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. అంటే శని ఇక్కడ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అంట. అయితే ఏమైంది, ఈ శని మనకి మారుతూ ఉన్నారు. ఇప్పుడు జూన్లో మారుతూ ఉన్నారు. ఉమ్, మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఆ టయానికి గురువు మారటంతో ఆ పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. ఉమ్, జూన్ తర్వాత వీళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఉమ్, గురువు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే స్టేటస్, పొజిషన్ ఉమ్, అందులో కొంచెం షేకీగా ఉంటుంది. ఓకే. శుభకరమైన ఖర్చులు మాత్రం బాగా చేస్తారు. ఉహు, ఆదాయము మన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖర్చులు కూడా ఏమైనా చేస్తే కనుక మంచి కార్యక్రమాల గురించి చేస్తూ ఉంటారని చెప్తారు. ఉమ్, ఇంకొకటి అధికారుల ద్వారా మోసం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏదైనా చేసినా కానీ వీళ్ళు రియాక్ట్ అవ్వకుంటే చాలా బాగుంటుంది అని చెప్తారనమాట. ఓకే. మనకి పురాణాల్లో ఉమ్, సత్య హరిశ్చంద్రుడు మీరేనే ఉంటారు. పాపం సత్య హరిశ్చంద్రుడు చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఉమ్, ఆయన్ని రాజ్యం పోవడానికి ఏ కారణం కూడా లేదు. కానీ దేవతలు పందాలు పెట్టుకొని ఈయన్ని బలిపరుసుని చేసి అందులోంచి ఇంద్రుడు తీసేపిచ్చేస్తాడు చూడండి. అందుకని ఇలానే ఉంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం. చక్కగా హార్డ్ వర్క్ చేసుకునే వీళ్ళని పైన ఎక్కడెక్కడో ఏదో ఈ ఉంటాయి కదండి లేయర్స్లో, కార్పొరేట్ ఆఫీసులో ఎక్కడో ఏదో జరిగి వీళ్ళకి లే ఆఫ్లు అయ్యి రావటము అంతా బాగుంటుంది. ఎవరి వల్ల వీళ్ళకి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే వీళ్ళకి జరిగిద్దని కాదండి, బట్ అలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని సిన్సియర్గా ఉన్న వీళ్ళు అలాంటి వ్యవహారాలను ముందుగా కనిపెట్టుకొని జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ అవి ఇవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకోటి కూడా చెప్తారు, ధర్మరాజు అన్యాయంగా జోదంలో కూడా ఓడిపోయింది, ఆయనకి 3వ స్థానంలో గురువు, 4వ స్థానంలో గురువు ఉన్నది అని కూడా ఇంకోటి చెప్తూ ఉంటారు మనకి శాస్త్రాలు. ధర్మరాజు మంచోడు పాపం, ఎవరు మోసం చేశారు, వేరే వాళ్ళు మోసం చేశారు. అలా వీళ్ళని చీట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు ఇందాక అన్న చూసారు, అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే పాపం వీళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంటుంది కాబట్టి. సో బ్లైండ్ గా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్న ఏకైక వ్యక్తి రాహు అండి. రాహు వీళ్ళ పక్కన నుంచొని వీళ్ళకి మంచి ఎన్నుముకలాగా నుంచొని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే గోజీవ గజానం క్షీరాన్న భోజనం సుఖం వస్త్రమాల్యాది లాభకృత అంటారు. అంటే వీళ్ళ టైంలో పూర్వకాలంలో అండి వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే అశ్వాలు, తర్వాత ఏనుగులు, ఎలిఫెంట్లు ఇవన్నీ ఉండేవి కదండి. వాళ్ళంతా సపోర్ట్ వచ్చేదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి రాహు ఉండటంతో ఫారిన్ కనెక్షన్స్, సోషల్ మీడియా, ఫిలిమ్స్, మూవీస్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో ఐటీ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా చక్కగా సపోర్ట్ వస్తుంది. వాళ్ళకి అన్ని రకాల రిసోర్స్ టయానికి అందుకొని చక్కగా వాటి ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అన్నీ అధిగమించేసి లాభప్రదంగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది. దానికి కావాల్సిన సపోర్ట్ రాహు ఇస్తున్నాడని గమనించుకోవాలి. 60-40 గానే ఉందనుకోవచ్చు మేషరాశి వారికి కదండి, కరెక్ట్. గ్రహాల ప్రకారం చూస్తే. మరి నక్షత్రాల ప్రకారం ఎంత వరకు సపోర్ట్ ఇస్తున్నాయి? వీళ్ళకి ఒక మంచి సంతోషకరమైన విషయం ఏంటంటే నక్షత్రాలు వీళ్ళకి సూపర్ ఉన్నాయి, రియల్ గా చాలా బాగున్నాయి. మీరే చూస్తుంటే అశ్విని వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, ధన లాభం ఉంటుంది, సుఖం ఉంటుంది.
సూపర్. ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా లేదు ఇందులో. లేదు. చాలా బాగుంటుంది నక్షత్రం వైజ్. అయితే ఎక్కువ శాతం ఏది చూసుకోవాలి అప్పుడు? మనం గ్రహాలు చూసుకోవాలా, నక్షత్రాలు చూసుకోవాలా? ఎక్కువ యాక్చువల్ గా రిజల్ట్ రిజల్ట్ అంటే మనకి 2 కాంబినేషన్ చూసుకోవాలండి. బట్ నక్షత్రానికి ఇంకా ప్రిసైజ్ గా ఉంటుంది. అంటే అందులోనే ఒక భాగం కదా ఈ నక్షత్రం అంటే, ఇంకా బాగా ప్రిసైజ్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకే. లేదంటే 2 కలుపుకున్నా కానీ ఇదంతా బాగుంది కాబట్టి అక్కడ మనకి బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహం గురువు ఇబ్బంది పెడుతుంది వీళ్ళని. బట్ మిగతా ఏదైతే మనం చెప్పుకున్నావి చాలా తీవ్రత తక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే మనం చెప్పుకున్న ఏదైతే చెప్పుకున్నామో వీళ్ళకి అంతా ఆ లెవెల్లో జరుగుతుందని కాదండి, తీవ్రత తక్కువగా ఉంటుంది. కొండంత పోయేది గోరంతలో పోతుంది ఖచ్చితంగా. కానీ ప్రాబ్లం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలనేది మెసేజ్ వీళ్ళకి మెయిన్. అంతే. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, ధనలాభము, సర్వజన పూజ్యము. అందరి నుంచి అప్రిసియేషన్స్ వస్తుంది, బాగుంటారు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉంటారు, ధనప్రాప్తి ఉంటుంది, వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంపదలు కూడా వస్తూ ఉంటుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ సంపదలు బాగుంటాయి, ధనప్రాప్తి ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి అప్రిసియేషన్స్ అంతా బాగుంటుంది. ఒక్క విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, ఆగస్టు తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే. సో ఇది తప్ప ఇంకా మిగతా అన్ని విషయాలకి ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక 70% మార్క్. అంటే ఈ నక్షత్రాలు ఇందాక మీరు చెప్పిన దానికి యాడ్ అయినాయి కాబట్టి ఒక 10%, ఖచ్చితంగా ఒక 70-75% బాగుంటుంది. మిగతా 25%లో మోస్ట్ కేర్ఫుల్గా ఉండాల్సింది ఆఫీస్లో బాసులతోటి, పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండండి. మీకు నవ్వుతూ మీ పక్కన తిరుగుతున్న వాళ్ళని బ్లైండ్ గా నమ్మొద్దు, చాలా దూరంగా పెట్టాలి. టాక్సిన్ పీపుల్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం మొత్తానికి వీళ్ళకి ఒకే ఒక అడ్వైజ్ ఏంటంటే వీళ్ళు చుట్టూ టాక్సిన్ పీపుల్ ఎవరైనా ఉంటే దూరంగా పెట్టండి. ఈ ఒక్క సెంటెన్స్ గా వీళ్ళు చేసుకోగలుగుతుంటే బిగ్గెస్ట్ రెమెడీ, మిగతా అంతా చక్కగా వెళ్ళిపోతుంది. మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా గురువు బాగాలేదని చెప్పారు కదా, సో ఏం చేయొచ్చు అంటారు మేషరాశి వారు? ఒకటి శనికి పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవాలి. ఇది చాలా చాలా చిన్న శ్లోకం అండి, ప్రతి ఒక్కరికి గూగుల్ చేస్తే దొరికిపోతుంది, ఈజీగా దొరుకుతుంది. యూట్యూబ్ లోను అంతా 2 లైన్స్ ఏమో ఉంటుందండి. ఫస్ట్ లైన్ 2 లైన్ శ్లోకాల రూపంలో ఉంటుంది. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అంటే అయిపోతుంది. ఉదయం సాయంత్రం దీన్ని చదువుకోవాలి. సూర్యోదయం సూర్యాస్తమయం ఒక్కసారి చదివితే చాలు. అలా కంటిన్యూస్ గా ఎవరైతే సూర్యోదయం సూర్యాస్తమయంలో 7 సంవత్సరాలు చదువుతారో శనికి వాళ్ళని లైఫ్ లో పీడించడం అనేది ఒక పురాణ స్టోరీ ఉంది దానికి. అది అందులో ఈ వెరైటీ ఏంటంటే ఈ శ్లోకం ఇచ్చింది శని భగవానుడు, ఆయనే ఇచ్చాడు. రకరకాల శనిలో ఉన్నాయి మనకి చెప్పుకునే. దశరథుడు ఇచ్చాడు ఒక శ్లోకం, రాజ్యానికి ఎవరు శని పీడలు ఉండకూడదని, అట్లా రకరకాల శ్లోకాలు ఇచ్చారు. బట్ ఇది శని భగవానుడు ఆయనే ఇచ్చిన శ్లోకం. దీని యొక్క విశిష్టత అది చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. రెండోది శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే జపాలు, దానాలు, తర్పణాలు చేసుకొని ఆ దానం అవన్నీ ఇచ్చేస్తే పోతూ ఉంటుంది. తర్వాత తిరునల్లారుని ఒక ప్లేస్ ఉంటుంది పాండిచ్చేరి దగ్గర, తమిళనాడు. ఇది ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే అక్కడ కొలంలో స్నానం చేసి యూట్యూబ్లో దాని గురించి హిస్టరీ అంతా తెలుస్తూ ఉంటుంది. అవి చేసుకుంటే చక్కగా ఈ దోషం అంతా పోతుంది. గురువుకి మెయిన్ మీరు అడిగిన విధంగా ప్రతిరోజు ఏదో ఒక పురాణం కానివ్వండి, లేదంటే ఇతిహాసం కానివ్వండి, ఏదైనా వేదాంతానికి సంబంధించిన ఉపనిషత్తులు కానీ ఏదైనా కనుక ఒకటి తీసుకొని చక్కగా వీళ్ళు చదువుతూ ఉంటే నైట్ టైం కొంచెం సేపు అన్న చదువుతూ ఉంటే ఆ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఆ గ్రంథాలు రచించిన వాళ్ళ యొక్క కృప వీళ్ళ మీద ఉంటుంది. గురువులకి ఎక్కువ సేవ చేస్తూ ఉండాలి. ఏమేమి సేవ చేయటం, వాళ్ళకి చెప్పులు ఇవ్వటము, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, మఠాలకు వెళ్ళటం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. క్షేత్రానికి వస్తే గుంటూరు దగ్గర చిలుకలూరుపేట ఆ మధ్యలో కోటప్పకొండ అని ఉంటుందండి. అక్కడ దక్షిణామూర్తి అవతారం ఉంటారు శివుడు. చాలా చాలా పవర్ఫుల్. ఎవ్రీ గురువారం ఎప్పటి నుంచో జరుగుతుంది అనమాట. అక్కడ గురువుకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా హోమం చేస్తారు. అలా గురువుకి ఎక్స్క్లూజివ్ గా ఎవ్రీ గురువారం చేసి కొండ మీద ఉండే దేవాలయం ఎక్కడా లేదు ప్రపంచంలో. చాలా పవర్ఫుల్. అక్కడ గనక దర్శనం చేసుకుని టైం స్పెండ్ చేసి అక్కడ కింద ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయండి. అక్కడ స్టే చేసి చక్కగా ఆధ్యాత్మికంగా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా జనరల్గా ఈ రాశి వాళ్ళకి మనం ఎప్పుడు కొన్ని చెప్తూ ఉంటాం, 35 to 45 వాళ్ళ ఏజ్ ఉండి లైఫ్ లో ఎక్కడో వాళ్ళు బ్రేక్ వచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా బాగా చదువుకొని ఉంటారు, మంచి ట్రాక్ రికార్డ్ ఉంటారు, ఫారిన్ వెళ్తారు, ఆల్రెడీ మేనేజర్ లెవెల్ పొజిషన్ కూడా అనుభవించి ఉంటారు. ఎందుకంటే 10 years కదండి ఫీల్డ్. 10 years లో ఎక్స్పీరియన్స్ అంటే మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోవాలి కదా నార్మల్ కండిషన్స్ లో. వెళ్ళిపోయి అక్కడ గ్యాప్ కనుక ఎవరికనుక వస్తే ఎందుకో తెలవదు రీజను అని అనుకుంటే ఒక్కసారి జాతకం చూపించుకుంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో
రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి శాపాలు, రెండోది గ్రహ దోషాలు. శాపాలు అంటే బ్లాకేజెస్ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది ఈ బ్లాకేజ్? వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి ఎక్కడి నుంచో వచ్చేస్తుంటుంది. రెండోది వీళ్ళ జాతకంలో పర్టికులర్ గ్రహం బాగుండకపోవచ్చు. అలా అని కొన్ని గ్రహాలు మన ఎవరో చెప్తున్నారు నాకు, వీళ్ళు నడిచినలో వాళ్ళు 2 ఇళ్ళు కొన్నారంట, 2 ప్రమోషన్లు వచ్చినాయంట మకర రాశి వాళ్ళు. ఎందుకని జాతకం చూస్తే గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు, విపరీతమైన యోగ్యతను ఇచ్చారు. అందుకని ఇలా ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే కరెక్ట్గా క్లారిటీ వస్తుంది. అది ఒకటి. రెండోది ధనానికి కనుక బాగా ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము, హెల్త్ కనుక బాగలేకపోతే మృత్యుంజయ మహామంత్ర జపము హోమము, తర్వాత భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, ఇంకా అకాడమిక్స్లో రావడానికి దక్షిణామూర్తి కానివ్వండి, నీలా సరస్వతి, వాళ్ళకి ఏదైనా ఇండివిజువల్ ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా లైఫ్లో ఆగిపోయారు అని ఒక కనుక డౌట్ వచ్చి ఉంటే, అనుమానంగా ఉంటే ఇవి చేయించుకుంటే చక్కగా బాగుంటుంది. వీళ్ళు జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉందండి ఈ సంవత్సరంలో. సో క్లుప్తంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం, యూనివర్సల్ పీస్ అంతా ఒక బాధలు వాటిలోంచి కయోటిక్ పరిస్థితి నుంచి ఒక స్మూత్ ల్యాండింగ్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో 3 రకాలు జరుగుతూ ఉంటాయంట. పరాభావనామ సంవత్సరే కాలస్వరూపం అంటారు. అంటే మనకున్న టైం, డే టైమా నైట్ టైమా, మనకు సీజనల్స్ ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. అంటే ఆ కాలం యొక్క స్వరూపాన్ని బట్టి మనం నడవక మనం మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు చలికాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉండలేం కదండి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ యొక్క కాల స్వరూపం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. టోటల్ ఇయర్కి ఇది మనకు ఒక థీమ్ని సెట్ చేస్తుంది అనమాట. ఆ జీన్స్ అంటారు చూసారా, ఆ సీడ్ మనకు తెలుస్తుంది అనమాట. ఏ చెట్టు మామిడి చెట్టు లేకుండా దానిమ్మ చెట్టు ఎలా తెలుస్తుందో ఆ ఫ్లేవర్ మనకు ముందుగానే ఈ యొక్క టైటిల్లోనే తెలిసిపోతుంది. శ్రీ పరాభావనం సంవత్సర. 3 రకాల అర్థం ఏంటో. పరాభవం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అవే ఫ్రమ్ ది ఫియర్, అవే ఫ్రమ్ ది అవమానం, అంటే అవమానానికి అపజయానికి దూరంగా ఉండాలి అని దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే 3 రకాల లక్షణాలు ఈ యొక్క సంవత్సరంలో మనకి నారద మహర్షి నారద సంహిత అనే గ్రంథంలో వివరించారు. నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఆయన యొక్క సంతానం 60 మంది యుద్ధంలో చనిపోవటంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళు ఈ కాలగమనంలో ఉండి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళ యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక వరం ఇస్తారు. అందుకని నారద మహర్షి అందులో నారద సంహిత అనే బుక్ లో రాస్తూ ఉంటారనమాట. ఇందులో శ్రీ పరాభావనామ అనే ఒక కుమారుడి యొక్క అధ్యక్షుడైన ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ సంవత్సరం అంతా 3 పనులు చేస్తుంటాడు. నృపాణం మానభంగ కృత్ అంటే రాజులకు అవమానాన్ని తీసుకొస్తాడంట. రెండోది దండనీతి వివృద్ధి అంటే పనిష్మెంట్స్, తీవ్రంగా సీరియస్ గా పనిష్మెంట్స్ ఉంటాయంట. మూడోది జనక్షోభ అని చెప్తాడు. అయితే ఒక యాస్ట్రిక్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమీ కాదు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి మన టైం సెన్స్ ఇస్తుంది, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, కాలం పరీక్షిస్తుంది, దానికి అనుగుణంగా పనిష్మెంట్లు కూడా మనం రెడీగా ఉండాలి. కరెక్ట్. అంటే మనం ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో ఉన్నామో రిజల్ట్ కూడా రాంగే వస్తుంది. అందుకని దేవతలు మనం ఎప్పుడు సన్మార్గంలో ఉండి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అంటారు. మనం ఒకసారి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతే మరి ఎవరు సరి చేస్తారు? ఎవరో ఒకళ్ళు సరి చేయాలి కదా. ఆ సరి చేస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం. నాన్న నీకున్న ఈ భ్రమలన్నీ తొలగించేసి నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నావు, దానికి కావాల్సిన మొత్తం అంతా డీలేయర్ చేసేసి చక్కగా మళ్ళీ సన్మార్గంలో పెడతారు. ఎప్పుడైతే మనకి సరైన నాలెడ్జ్ ఉంటుందో, సరైన డెసిషన్ తీసుకుంటామా, సరైన రిజల్ట్ వస్తుంది. సరైన జ్ఞానం మనకు లేకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి అధర్మబద్ధంగా చేస్తే అగైన్ పనిష్మెంట్ వస్తుంది. అందుకని సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా ఈ కాలపురుషుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే హంగు, ఆర్భాటం, డాంబికం, పైకి ఒకటి ఉండేసి లోన్ ఇంకొక విధంగా ఉంటారో వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయేసి అవమానాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో సంక్షిప్తంగా పరాభావనామ సంవత్సరం మనకి ఇవ్వబోతుంది ఈ 3 రకాల రిజల్ట్. అయితే మనం రాసుల వారిగా నక్షత్రాల వారిగా చూసుకుంటాం కాబట్టి ద్వాదశ రాసుల వారికి అండ్ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది, ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది. సురేష్ బాబు గారు, మరి వృషభ రాశి వారికి పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అత్యంతంగా బాగా చక్కగా కరుణాకృప ఉండాలని, అమ్మవారి వీరందరికీ బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇదేదో బ్రహ్మ జ్ఞానం అనగానే యోగులు మునులు ఎటో వదిలిపెట్టుకోవటం కాదండి. సింపుల్ వర్డ్స్లో ప్రతి నిమిషం వీళ్ళకి ఆనందంగా హ్యాపీగా ఉండాలి.
కొన్నిసార్లు మనకు నచ్చిన వెంటనే వస్తాయి, కొన్నిసార్లు నిదానంగా వస్తాయి. నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు పక్కన ఉండొచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండొచ్చు. మనుషులకి బాధపడేది ఈ రెండింటి వల్లే. అందుకని ఎలాంటి సందర్భంలో కూడాను వీళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అలాంటి ఒక మానసికమైన పరిస్థితి వీళ్ళకి ఇవ్వాలి అమ్మవారి యొక్క కృప వలని కోరుకుంటూ, వీళ్ళకి రాజ్యం దేహి, చక్కగా ఒక అథారిటీ, పవర్, ఒక స్టామినా, ఒక డిగ్నిటీ, ఒక పలుకుబడి, ఒక మాటకి విలువ రాసి వాళ్ళకి కావాలని, అలానే ధనం దేహి, విపరీతమైన ధనం ఉండాలన్నమాట. ఇంటి నిండా ధనం, ఆఫీస్లో ధనం, షాపింగ్కి వెళ్తే అక్కడ ధనం, యూపీఏలు, పేటీఎంలు, మొత్తం ధనం నిండిపోయి ఉండాలి. అంతేకాకుండా పొరపాటు వీళ్ళు శత్రువు ఇంటికి పోయినా కానీ వీళ్ళ యొక్క ప్రెజెన్స్తో వాళ్ళ ఇల్లు కూడా ధనం అయిపోవాలి, అలా ఉండాలి. వీళ్ళకి సర్వకామాంచ సిద్ధి, వీళ్ళు కోరుకున్న ప్రతి కోరిక కూడా అమ్మవారి ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి అలా ఉండాలి. అలాంటి ఒక కృపా కటాక్షం అమ్మవారికి వీళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. వృషభ రాశి, ఇందులో ఉన్న నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఇందులో మృగశిర 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారండి. ఈ రాశి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లాస్ట్ ఇయర్ కూడా మనం చెప్పుకున్నాం, ఐ థింక్ మీతోనే చేసినట్లున్నాను నేను. ఈ సంవత్సరం కూడాను బాగా ఉన్న రాసుల్లో వృషభ రాశి ఒకటి. సో ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. సూపర్. వీళ్ళని వచ్చే ఇంకొక 1.5 year వరకు వీళ్ళని టచ్ చేసే వాళ్ళు లేరు. ఈ వేరే ఛానల్ ఎక్కడో ఇట్లా వృషభ రాశి గురించి చెప్తే మాట్లాడి రాత్రి ఒక భార్య భర్త ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిశారు. వీడియో చూసి వాళ్ళది ఇదే రాశి. చాలాసేపు 2 hours కూర్చొని మాట్లాడారు అనమాట. అందుకని చెప్పేసి ముందు వాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ తోనే వచ్చారు. మీరు అంటున్నారండి మేము ఫీల్ అవ్వట్లేదని. ఆ తర్వాత అన్ని చెప్పిన తర్వాత అవునండి వీఆర్ ఫీలింగ్ అండి. చాలా మంది అంటే ఆ మూడ్లో వెళ్ళిపోయి వాళ్ళకి వచ్చిన సక్సెస్ కూడా గుర్తుంచుకోరు. అంటే వీళ్ళకి ఉంటుందండి ఖచ్చితంగా, చాలా బాగా ఉన్న రాశుల్లో ఖచ్చితంగా ఇది ఒకటి అని మనం చెప్పుకోవాలి. ఎప్పుడైనా నాన్ కంట్రవర్షియల్ రాశి కదండి వృషభ రాశి మాక్సిమం. అవునండి, అది శుక్రాచార్యుడు ఈ రాశికి అధిపతి కాబట్టి భోగము, ఐశ్వర్యం, ఆనందం స్వతహాగా ఉంటుంది. రెండోది ఫిక్స్డ్ రాశిది, వాళ్ళు ఎప్పుడు కూర్చొని ఫిక్స్డ్ గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే అడావుడి చేసే వాళ్ళతోనే ప్రాబ్లమ్స్. అందుకని వీళ్ళకి పేరు బలం ప్రకారం ఈ ఊ ఏ ఓ వా వి వే అనే లెటర్స్ అంతా కూడా ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి, వీరాంజనేయులు, చాలా పేర్లు ఇందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా ఉంటాయి. ఇందులో ఆదాయం 5, వ్యయం 14. మీరు ఈ మాట అంటారు నాకు తెలుసు, అందరు అంటారు, దానికి ఒక మంచి లాజిక్ ముందు చెప్తాను. తర్వాత రాజ్య పూజ్యం 5 ఉందండి, అవమానం 4 ఉంది. అంటే అవమానించే వాళ్ళు తక్కువ ఉంటారు, గౌరవించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆదాయం 5 ఉంది, తర్వాత వ్యయం 14 ఉంది. ఏంటి కదా, చాలా మంది అంటే విపరీతంగా ఖర్చులు అయిపోతాయేమోనని అది దానికి వివరణ ముందు తెలిసిపోతుంది అనమాట. ఇందులో వీళ్ళకి గ్రహస్థితి చూసుకుంటేనండి, ఎంత అద్భుతమైన గ్రహస్థితి నాకు తెలిసి వేరే ఏ రాశికి ఉండదు. వీళ్ళకి 11వ స్థానంలో శని ఉన్నారండి. జనరల్ గా అందరికి ఇబ్బంది పెట్టేది ఎవరంటే శని. వీళ్ళ అదృష్టం ఏమంటే ఆ శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు. శని అందరికి బాధలు పెడతారు, కానీ ఈ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు, అన్ని సక్సెస్, ధనలాభాన్ని ఇస్తారన్నమాట. గురువు 2వ ఇంట్లో ఉండి జూన్ వరకు విత్త లాభం, ధన సమృద్ధి వస్తుంది. తర్వాత ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో రాహు ఉండబట్టి మసిబూసి మారాడి గాయ చేసి అందరిని ఏదో ఒక విధంగా ఒప్పించేస్తారు. వీళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా కానీ శభాషణ గ్రేడ్లు వచ్చేస్తాయి. 4వ స్థానంలో మాత్రం కేతు ఉండటంతో ఇంటి వ్యవహారాల్లో లేదా తల్లికి సంబంధించి కానివ్వండి కొంచెం అసంతృప్తి లేదంటే కొంచెం ఒత్తిడి ఉంటుంది బంధువులతోటి. ఇది మాత్రం గమనించుకోవాలి. అయితే జూన్ తర్వాత గురువు మారుతున్నాడు. గురువు ఇక్కడ వచ్చే గురువు కొంచెం ఇబ్బంది పెట్టే గురువు ఉన్నారు. ఇది మాత్రం గమనించుకుంటే మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చక్కగా ఉందని తెలుసుకోవచ్చు. మనం మొదట్లో శని గురించి వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తున్నారని చెప్పుకున్నా. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, శని వీళ్ళకి చూడండి ఎంత అదృష్టం అంటే ఆరోగ్యాన్ని ఇస్తారు. జనరల్ గా శని ఉంటే బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్లు అన్ని వచ్చేస్తాయి. కానీ శని వీళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, చూడండి ఎంత అదృష్టం అంటే వీళ్ళకి. రెండోది అంటే అంత ఇబ్బంది పెట్టే శని కూడా ఈ రాశి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ముందు అసలు మంచి ఇచ్చేసేద్దాం అని చెప్పేసి ఆయన మనసు మార్చుకున్నాడంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగా పరీక్షించకుండా. తర్వాత అర్ధలాభచ్చ, ధనం వస్తుంది. నెక్స్ట్ స్త్రీ పుత్ర సుఖవర్ధనం, అంటే భార్య కానీ లేదంటే లేడీస్ అయితే హస్బెండ్ కానీ వాళ్ళతో చక్కగా పుత్రులతోటి సుఖంగా హ్యాపీగా ఉండేది దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారని చెప్తారు. నెక్స్ట్ చిత్తశుద్ధి అభిష్టార్థ, అంటే ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండి అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు లీగల్ కి సంబంధించిన వ్యవహారాల్లో దూరంగా ఉంటే మంచిది.
ఓకే. ఇది ఒక్కటి మాత్రం మీకు చాలా ప్రికాషన్. ఎందుకంటే లాక్ అధిపతి శని భగవానుడు. అంటే ఈయన అన్నిట్లో బాగున్నారు కాబట్టి లా వ్యవహారాల్లో బాగుంటారు అనుకోకూడదు. ఆయన నిష్పక్షపాతంగా చక్కగా ఉంటారు కాబట్టి కావాలని కాంట్రవర్సీ మాత్రం చేయకూడదు. ఓకే. నెక్స్ట్ గురువు కూడా వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొని వస్తున్నారు. గురువు ఏం చేస్తారు? మనస్సౌఖ్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, ధనాగమన. అంటే మనసు చాలా బాగుంటుంది, ధనం వస్తుంది, తర్వాత సౌభాగ్యం, శోభాయమానంగా ఉంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇందాక మీరు వ్యయం 14 అనుకోగానే వామ్మో అన్నారు కదా, దానికి ఏంటంటే ధర్మ వ్యయం, ధర్మబద్ధంగా డబ్బులు ఖర్చు పెడతారు అని దాని మీనింగ్ అండి. ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడం అంటే ఏంటి? ఇల్లు కట్టుకుంటారు, పెళ్లిళ్ళు అవుతాయి, అవసరానికి ఉపయోగపడుతుంది, పెళ్లిళ్ళు అవుతాయి, ఫారిన్ టూర్స్ వెళ్తూ ఉంటారు, లేదా ఫారిన్ కి చదువుకోవడానికి వెళ్తారు, లేదంటే విపరీతంగా జ్యువెలరీ కొంటారు. బంగారం రేటు వీళ్ళకి అడ్డు ఉండదు, కొనేస్తారు. అందుకని మనస్సౌఖ్యం ఇవన్నీ ఉండటం బట్టి మనకేమనుకోవచ్చు అంటే, ఇందాక చెప్పిన ఖర్చులు అయితే ఉన్నాయో ఇవి మంచి కార్యక్రమాలకు వాడి, అలా ఎప్పుడైతే వాడతారో లక్ష్మీదేవి వీళ్ళని కరుణించి ఇంకొక రూపాయలో మళ్ళీ అష్టలక్ష్మి రూపాయలు వీళ్ళకే వస్తుంది, లక్ష్మీ అమ్మవారు. చూడండి ఎంత బాగుందో. ఇంత డీప్ గా ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఈ టైంలో గురువు మారుతూ ఉన్నారండి జూన్ తర్వాత. ఇక్కడ ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అప్పటిదాకా వచ్చిన ఆ ఉద్యోగం స్మూత్నెస్ ఉండదు, కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? గురువు అయితే ఫస్ట్ అక్కడ కూడా గురువు వీళ్ళకి ధనాన్ని ఇస్తుంటారు, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తూ ఉంటారు, పిలిగ్రిమేజెస్ తిరుగుతూ ఉంటారు, తీర్థయాత్రలు అన్ని చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలంటే ఉద్యోగ భంగం, కలహం. ఉద్యోగంలో మాత్రం ఏదో ఒక అప్స్ అండ్ డౌన్స్ వచ్చేసి ఏయో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ టైంలో జనరల్గా మనకి ఏం చెప్తారంటే, మహాభారతంలో దుర్యోధనుడికి 3వ స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఒక పదవిని కోల్పోయాడు, వాళ్ళ అన్నదమ్ములంతా కోల్పోయారు, తనకున్న అంతా కోల్పోయారు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళన్నీ కోల్పోతారని కాదండి, అంటే వేరే యొక్క గ్రహాలు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే ఈ టైంలో జనరల్గా వాళ్ళకున్న ఒక పదవిలో ఎక్కడో ఒక చోట అంత స్మూత్ గా ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని ఒక క్లూ. వీళ్ళకి 10వ స్థానంలో రాహు ఉన్నారండి. ముందే చెప్పేసిన వీళ్ళకి మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట. చూడండి వీళ్ళకి శని బాగా మేలు చేసి, రాహు ఇబ్బందులు పెట్టి, రాహుకేతులు మేలు చేసి, ఇంకెవరున్నారండి వీళ్ళకి? మెయిన్ ఇబ్బంది పెట్టాల్సిన వాళ్ళే కదా, వాళ్ళే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా బాగుండక ఎలా ఉంటుంది? ఇందులో దేహ పుష్టి కలిగేసి అనుకున్న పనులన్నీ చక్కగా చేసేస్తారండి. అది మెయిన్. దాని కర్మ సిద్ధి, లాభం. ఈ ఒక్క మాటలు అంటే ఏదైనా కనుక వాళ్ళు పని చేస్తే ఆ పనిలో చక్కగా సిద్ధి వస్తుంది, లాభప్రదంగా క్లోజ్ చేసేస్తారు. అందులోని రాహు అంటే ఏంటి? మూవీస్, లేనిపోయిన స్టోరీలన్నీ చెప్పేసి, కథలన్నీ చెప్పేసి, అది చేసి ఇది చేసి అనుకున్న పనులు అయితే శ్రీకృష్ణులాగా చేసేసుకుని వచ్చేస్తారు. మాయం అనమాట. అలా మనకి వీళ్ళు అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కేతు మాత్రం బంధువులతో గొడవలు, లేదంటే తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అసంతృప్తి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలుసుకోవచ్చు. సో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి? నక్షత్రాలు కూడా వీళ్ళకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయండి. కృతికా నక్షత్రం వాళ్ళకి సంపదలు, ఐశ్వర్యము, సంతోషము, ధన ప్రాప్తి, సర్వజన సుఖము, హెల్త్, ఆరోగ్యం. ఇంకా డిక్షనరీలో ఉన్న పాజిటివ్ వర్డ్స్ ఇక్కడే వచ్చేసినాయి. హెల్త్ అక్టోబర్ తర్వాత హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సర్వజన పూజ్యము, అందరూ వీళ్ళ చుట్టూ బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు, పొగిడే వాళ్ళే ఉంటారు. ఎందుకని మంచిది. ఈ టైంలో ఓవర్ అంబిషన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదండి. గురువు ఓవర్ అంబిషన్ కలిగిస్తూ ఉంటారు వీళ్ళకి. అందుకని ఫస్ట్ 3-4 months గురువు ఎక్కడికో తీసుకెళ్లి శిఖరం మీద వదిలేస్తాడు అనమాట. సడన్ గా వదిలేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గురువు మారుతున్నారు కాబట్టి. అందుకని ఆ టూ మచ్ అంబిషన్, ఆ టూ మచ్ ఎక్కువగా లేకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్యము, ప్రమోషన్స్ వస్తుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి బాగా గౌరవం వస్తుంది, సంపదలు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ధన ప్రాప్తి, ఫారిన్ రిలేటెడ్ ఎవరున్నా కానీ వాళ్ళందరూ కలిసి వస్తుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యము, సంపదలు, పరవాసము. హెల్త్ విషయంలో వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సర్వజన పూజ్యము, చక్కగా. అంటే మనం ఎందుకు సర్వజన పూజ్యం అంటున్నామంటే, ఇల్లు కట్టుకుంటారు, అందరు పొగుడతారు. అంటే ఇల్లు కట్టడం అంత ఈజీ ఏం కాదు కదా, బాగా సంపాదించుకుంటున్నాడు, కట్టుకుంటున్నారు అని అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. అప్పటిదాకా దీంట్లో ఉండే స్టేటస్ వేరు, సొంత ఇంట్లో ఉండేది వేరు కదా.
అప్పటిదాకా నార్మల్గా ఉండే కారు నార్మల్గా ఉండేవాళ్ళు ఒకసారి కారు కొనుక్కుంటే ఆ ఫీలింగ్ వేరనమాట. అంతే అలా కదా. వీళ్ళకి అన్ని విషయాల్లో కూడాను సర్వజన పూజ్యం, అందరూ బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. హెల్త్ విషయంలో ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఒక గురుడు పరీక్షిస్తున్నాడు అంతే కదండి. మరి మీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందంటారు? రెమెడీస్ వీళ్ళకి ఒక గురువుకి మాత్రమే రెమెడీస్ చేస్తే సరిపోతుందండి. మిగతాకి కేతుకి ఈ రెండు చేసుకుంటే సరిపోతుంది. కేతుకి సంబంధించి గణపతిని రెగ్యులర్గా పూజ చేయడం, లేదంటే మనకి సంకష్టహర చతుర్థి అని ఉంటుంది, అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ గురువుకి గురువారం నిష్టగా ఉండాలి. వెజ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అలానే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి. క్షేత్రం వచ్చేటప్పటికి ది బెస్ట్ అండ్ పవర్ఫుల్ మనకి కోటప్పకొండ గుంటూరు దగ్గర. అక్కడికి వెళ్తే ప్రతి గురువారం శనికి సామూహికంగా దేవస్థానం వాళ్ళు ఇది చేస్తారు, గురువుకి సంబంధించిన హోమం చేస్తారు. అలా గురువుకి ఎక్స్క్లూజివ్ గా హోమం చేసే టెంపుల్ నాకు తెలిసి ఎక్కడ లేదు. అందులో కొండ మీద ఉంటుంది. అందులో గిరి ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుందని. అక్కడ చిన్న ఆశ్రమాలు కూడా చాలా ఉంటాయండి, చిన్న ఆశ్రమాలు బాగుంటాయి, బట్ చాలా బాగుంటుంది అక్కడ టైం కనుక స్పెండ్ చేస్తే ఆ గురువు యొక్క ఎనర్జీ ఉంటుంది. రెండోది మెడిటేషన్ చేయటం, యోగా చేసి యోగా గురువులు చెప్పిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని గురువుగా భావించి వాళ్ళకి ఏదైనా ఇస్తూ ఉంటే చక్కగా బాగా కలిసి వస్తుందండి. సో ఏ రకంగా చూసినా వృషభ రాశి వారికి అయితే నక్కతోక తొక్కొచ్చినట్టుగానే ఉంది. సో రెమెడీస్ కూడా ఓన్లీ గురుకి సంబంధించి లేదా గురు మెయిన్, బట్ ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా గనక ప్రాబ్లం చెప్పాను కదా నిన్న ఎవరో వచ్చి చూసుకున్నారని, వాళ్ళకి అక్కడ డౌట్ వస్తే మనకి హారోస్కోప్ చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఒకసారి జాతకం పరిశీలిస్తే డెప్త్ గా తెలిసిపోతుంది. ఇంకా చిన్న రెమెడీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి చేసుకుంటే ఇది బెస్ట్ టైం కదా. అంటే గ్రహాలు అనుకోలేకపోతే అది వేరే విషయం. మరి ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు లేదంటే ఒకసారి ఇండివిజువల్ జాతకం చూపించుకొని చక్కగా చిన్న రెమెడీస్ ఉంటే అవన్నీ చేయించుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము. ఇవి కాకుండా ఇంకా వాళ్ళు ఏదైనా గనక సమస్యలతో ఉంటే కార్యజయం రావాలని, తర్వాత చాలా మంది H1B వీసాలు రావాలి, కొంతమంది గ్రీన్ కార్డ్స్ రావాలని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి పీక్ టైం, ఈ టైంలో అందరూ అప్లై చేస్తూ ఉంటారు. నాకు లాస్ట్ 2-3 months నుంచే US అక్కడ నుంచి ఫోన్స్ మాకు ముహూర్తం కావాలండి అని చెప్పేసి. ఇలా ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఒక్కసారి ఒక జాతకం చూపించుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఆ పరిష్కారాలు చూపించుకుంటే వీళ్ళు 10 రెట్లు జీవితంలో ముందుకెళ్ళిపోతారండి. అంటే బెస్ట్ టైంలో ఉన్నారు. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.